బ్రేకింగ్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా వీరపల్లి టోల్ ప్లాజా దగ్గర వ్యక్తి వీరంగం వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కారుకు సీఎంఓ స్టిక్కర్తో వచ్చి హల్చల్ చేశాడు ఊరకన్నం జగన్నాథరావు. సీఎంఓ ఉద్యోగినని టోల్ కట్టనని ఎమర్జెన్సీ లైన్లో వెళ్లేందుకు అనుమతించాలంటూ టోల్ సిబ్బందితో ఘర్షణకు దిగాడు. అదే సమయంలో అక్కడే ఉన్నారు బిగ్ టీవీ ప్రతినిధులు. జగన్నాథరావు టోల్ సిబ్బందితో ఘర్షణ పడడాన్ని గమనించి వీడియో తీశారు బిగ్ టీవీ ప్రతినిధి. దీంతో రెచ్చిపోయిన జగన్నాథరావు బిగ్ టీవీ ప్రతినిధి భాగ్యరాజుపై దాడి చేశాడు. భాగ్యరాజుపై దాడి చేసి కారులోకి లాక్కెళ్లి కిడ్నాప్ చేసేందుకు కూడా ప్రయత్నించాడు జగన్నాథరావు. అనంతరం టోల్ సిబ్బంది జగన్నాథరావు కారుకు స్టాపర్ కోన్లు పెట్టి నిలువరించడంతో టోల్ ఫీ కట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. నువ్వెవడవయ్యా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోటోలు తీస్తావా నా వెహికల్ ని? నీకు అనవసరం. టోల్ గేట్ దగ్గర నా ఇష్టం ఉండాలి. జర్నలిస్ట్ నువ్వేం జర్నలిస్ట్ రా? నువ్వేం జర్నలిస్ట్? పిచ్చి నాటకాలు తప్పులేంటి? డబ్బులు తప్పడానికి ఎదవ నాటకాలు. డబ్బులు తప్పడానికి ఎదవ నాటకాలు ఆడతావు నువ్వు. ఎవరు డబ్బులు తప్పుతావు? చీఫ్ మినిస్టర్ చూసుకో, చెక్ చేసుకెళ్ళి. సీఎంఓ ఉద్యోగినని, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అని అంటూ జగన్నాథరావు మోసాలకు పాల్పడుతున్నాడు. అమరావతికి యూనివర్సిటీలు తెచ్చింది తానే అని ప్రచారం చేసుకుంటున్నాడు. ఏపీ ప్రభుత్వ లోగోతో ఐడీ కార్డు తయారు చేసుకుని చీటింగ్ చేస్తున్నాడు. జగన్నాథరావుపై ఇప్పటికే 10కి పైగా కేసులున్నాయి. జంగారెడ్డిగూడెంలో విద్యాసంస్థ పెట్టి అందరినీ ముంచిన జగన్నాథరావు కామవరపుకోటలోనూ తపస్య ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా అని వసూళ్లకు పాల్పడ్డాడు. డబ్బులు తిరిగివ్వమని అడిగిన వారిపై దాడులు కూడా చేశాడు. పెండింగ్ పెట్టిన జీతం ఇవ్వమన్నందుకు తన కాలేజీ సిబ్బందిని దారుణంగా కొట్టించినట్టు చెబుతున్నారు. గతంలో పోలీసులపై దాడికి పాల్పడ్డ చరిత్ర జగన్నాథరావుకు ఉందంటున్నారు. అన్న ఎలా ఉంది వచ్చేసన్నా కానిస్టేబుల్ గారు ఎలా ఉంది? సీరియస్గా ఉన్నా? బాగా కొట్టారా? చాలా మంది మంత్రులకు బినామీగా చెప్పుకుంటున్న జగన్నాథరావు ఏపీ సెక్రటరియేట్లో ఏ పనైనా చేయిస్తా అంటూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. అయితే అతను సీఎంఓ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నా పోలీసులకు కనిపించడం లేదా? అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఫేక్ ఐడీ తయారు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దయచేసి వెంటనే క్లోజ్ చేయండి సార్. వెంటనే ఆర్డర్స్ మాకు అయితే టైంలో మీకు ఇచ్చే టైం అయిపోయింది. మీరు మాట్లాడుకుంటారు, ఏం చేసుకుంటారు నాకు అనవసరం. మీరు ఏం అరగంట నుంచి మీరు అప్పటికే ఆపుకుని కూర్చొని నాకు వెళ్ళిపోమని మైక్ ఆఫ్ చేసుకుని మీరు మాట్లాడుకోండి. మీ ఆఫ్ చేస్తారు. మేమేం చేయలేము. నేను చెప్పడం వరకు మేము చెప్పాను. నాకు ఆఫీసర్ చెప్పింది మాత్రం మేము చెప్పాను. అంతవరకే నా పని. ఓకేనా? మీకు ఆఫీసర్ మాట్లాడుతానన్నారు, మీరు వెళ్ళారు. టైం ఇచ్చాను, హాఫ్ అన్ అవర్ పైన ఇచ్చాను. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ పైన అయింది. అవునా? హాఫ్ అన్ అవర్ పైన మీకు ఇచ్చిన వాల్యూ మీకు ఇచ్చాను. నాకైతే ఆఫీసర్ చెప్పింది నేను చేయడం. ఊరకరణం జగన్నాథరావు, సన్న వీరభద్రరావు, అతను లోగడ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇటువంటివి చాలా చేసి ఉన్నాడు. అతని మీద జంగారెడ్డిగూడెంలో సుమారు 10 కేసులు, 10 ఎఫ్ఐఆర్లు ఇందులో నమోదై ఉన్నాయి. జంగారెడ్డిగూడెం ఒక్క పిఎస్ పరిధిలోనే ఇన్ని ఉన్నాయి. మరి అతని మీద జంగారెడ్డిగూడెం పిఎస్లో రౌడీ షీట్ నెంబర్ 24గా పరిగణించబడింది. అతనిని జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి నగర బహిష్కరణ చేయడం జరిగింది. అక్కడి నుంచి నగర బహిష్కరణ చేసిన తర్వాత మరి కామరపోట వచ్చి మరి కామరపోటలో అనాథరే స్కూల్ ఒకటి నడుపుతూ పేరెంట్స్ని, పిల్లల్ని మోసం చేసి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడు. అదేంటంటే నేను ఏడీసీలో నేను వైస్ చైర్మన్ని, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి 14 మందిని ఇందులో కమిటీగా తీసుకున్నారు. అందులో నన్ను వైస్ చైర్మన్గా అపాయింట్ చేశారు అని చెప్పి అతని పత్రికలైనటువంటి ప్రజా ప్రగతి పత్రిక అని చెప్పేసి ఇందులో అతను ప్రచురించుకుని ఆనందం పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఇతను ఏడీసీలో వైస్ చైర్మన్ అని చెప్పుకుంటూ నారా లోకేష్ గారు ఏదైతే ఉన్నారో ఆయన సంతకం ఫోర్జరీ చేసి ఒక ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసి
నేను కారు మీద సీఎంఓ స్టిక్కర్ వేసుకుని నేను సీఎంఓ ఆఫీస్ వ్యక్తిని, నేను అందులో ఎంప్లాయీని, నేను వైస్ చైర్మన్ అని చెప్పుకుని ఈ ప్రభుత్వం యొక్క పేరుని నాశనం చేస్తూ పాడు చేస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని అతన్ని శిక్షించవలసిందిగా కోరుతున్నాను. ఇక వీరవల్లి టోల్ ప్లాజా దగ్గర వీరంగం సృష్టించిన జగన్నాథరావు ఆగడాలకు సంబంధించి మనం విజువల్స్ కూడా చూడడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ ఏలూరు నుంచి అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇప్పటికే బిగ్ టీవీ ప్రతినిధి వీడియో జర్నలిస్ట్ పోలీసులు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ జగన్నాథరావుకు సంబంధించి చర్యలకు ఆదేశించడం జరిగిందా పోలీసులు? ఎక్కడి వరకు వచ్చింది? ప్రశ్న ఊరకర్ణం జగన్నాథరావు అలియాస్ జగన్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఒక్క జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోనే అతని మీద 10కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే రిమాండ్కి వెళ్ళి వచ్చాడు. అతని మీద రౌడీ షీట్ ఉంది. రౌడీ షీట్ ఉన్నా కూడా సమాజంలో అతను స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. తన కారు మీద సాక్షాత్తు సీఎంఓ స్టిక్కర్ వేసుకుని చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అంటూ కూడా హడావుడి చేస్తూ ఏపీసీఆర్డీఏ వైస్ చైర్మన్ అని చెప్పుకుంటూ అమాయకులను మోసం చేస్తూ బతకడమే అతనికి అలవాటుగా మారిపోయిందని మనం అడిగిన వారి మీద దాడులు చేస్తాడు, హత్యాయత్నాలకు పాల్పడతాడు. సాక్షాత్తు పోలీస్ కానిస్టేబుల్ పైనే పెట్రోల్ పోసి చంపే ప్రయత్నం చేశాడంటే అతను ఎంత కఠినాత్ముడు, ఎంత అతను సైకోనో మనకు అర్థమవుతుంది. ఇటువంటి ఊరకర్ణం జగన్నాథరావు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద ఎమర్జెన్సీ లైన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్తానంటూ టోల్ సిబ్బందితో ఘర్షణ పడుతుంటే ఆ టోల్ సిబ్బందిని గుద్దుకుని ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తుంటే సుమారుగా గంటన్నర నుండి జరుగుతున్న ఘర్షణని అటుగా వెళ్తున్నటువంటి బిగ్ టీవీ ప్రతినిధులు కవర్ చేసే ప్రయత్నం చేస్తే, వీడియో తీయడానికి ప్రయత్నిస్తే అతని మీద చొక్కా పట్టుకుని అతని మీద దాడి చేస్తూ చంపేస్తానని బెదిరిస్తూ తనకి సచివాలయంలో ఒక ఛాంబర్ ఉంది, మంత్రులు తనకు తెలుసు, నన్ను ఎవడు ఏం చేయలేడు, మీ మీడియా నాకు ఒక లెక్క అంటూ కూడా జర్నలిజాన్ని కూడా అతను దుర్భాషలాడుతూ అతను నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ చెప్పలేని పదాలతో దూషిస్తూ కూడా అతను ఎంత అసభ్యంగా ప్రవర్తించాడు, దాడి చేశాడంటే నిజంగా అతని క్రిమినల్ హిస్టరీ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంత అన్ని కేసులు ఉన్న వ్యక్తి సమాజంలో స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడు. కనీసం ప్రతి నెల జరిగే కౌన్సిలింగ్ కి పోలీసులు రౌడీ షీటర్లు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అటువంటి కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఈ పాటికి అతను కొంతలో కొంత అతనిలో మానసిక ప్రవర్తనలో కొంత మార్పు వచ్చిండేదేమో. పోలీసులు ప్రదర్శించిన ఉదాసీనతతోనే అతను కనబడిన వారిపై, అమాయకులపై, సామాన్యులపై, ఆఖరికి మీడియాపై, పోలీసులపై కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చేసాడంటే అతను వెనక ఎవరున్నారు, అతను ఎవరిని చూసుకుని ఈ విధంగా చేస్తున్నాడు అనేది ఇప్పుడు కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది. తడికిలపూడి పోలీస్ స్టేషన్ లో అతని మీద కంప్లైంట్ చేస్తే నెల రోజులు అవుతుంది. మెడికల్ లీగల్ కేసు పెట్టి చెప్పుల నాగేంద్ర అనే వ్యక్తి ఇప్పటికీ అతని మీద ఎఫ్ఐఆర్ వేయకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఈ మెడికల్ లీగల్ కేసును కూడా ఎఫ్ఐఆర్ గా ఎందుకు నమోదు చేయలేకపోతున్నారు అనేది ప్రశ్న. ఎందుకు? ఎవరి ప్రోద్బలం ఉంది, ఎవరికి భయపడుతున్నారు, లేకపోతే అతనితో ఉన్న సత్సంబంధాలే కేసు పెట్టడానికి అడ్డొస్తున్నాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ప్రస్తుతం బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజు నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ గేట్ వద్దకు వెళ్ళి సీసీ ఫుటేజ్ సైతం తీసుకున్నారు. మనం కూడా అతను దాడి చేసినట్టు మాట్లాడినటువంటి ఆ దృశ్యాలను, ఆ వీడియోలను పోలీసులకు అందించడం జరిగింది. ఇప్పటికే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని కూడా మనకి సమాచారం అందుతుంది. జంగారెడ్డిగూడెం డిఎస్పీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇతని క్రిమినల్ హిస్టరీ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వెరిఫై చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఇటువంటి వ్యక్తి ఒక తపస్య అనే కమర్పుకోటలో ఉన్నటువంటి స్కూల్ కి ఫౌండర్ చైర్మన్ గా చెప్పుకుంటున్నాడు. ఒక ఫేస్బుక్ పేజీ పెట్టి తను తానే ఫౌండర్ చైర్మన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్తూ కూడా తల్లిదండ్రులు మోసం చేస్తూ వస్తున్నాడు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. అందరికీ తెలుసు. ఇతని స్కూల్కి అసలు 10వ తరగతి అనుమతులు లేకపోయినా కూడా తరగతులు నిర్వహించే అనుమతులు లేకపోయినా అనాథరైజ్డ్ గా తరగతులు నిర్వహిస్తూ పిల్లల్ని ఎక్కడో నల్లజర్లలో స్కూల్లో ఎన్రోల్ చేయించి పరీక్షలు రాస్తున్నారు. సో వీటన్నిటి మీద కూడా ఇటు విద్యాశాఖ అధికారులు విచారణ చేయాలి. అతని మీద ఉన్న పెండింగ్ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరింత మంది జగన్ బాధితులు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుందని ఇక్కడ చెప్పే పరిస్థితి ఉంది. ప్రశ్న. రైట్ సాగర్, థ్యాంక్ యూ.